వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలోని రెబల్ నేతలతో భేటీ అయిన టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అల్పాహారం చేస్తూ వారితో మంతనాలు. తమ ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్న మంత్రి అంబటి రాంబాబు. బీజేపీ వాసాలు లెక్కబెట్టిన తర్వాత కన్నా టీడీపీలో చేరారని వ్యాఖ్య. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన. లబ్ధిదారులందరికీ టిట్కో ఇళ్లు అందజేయాలంటూ పేపర్పై అవతారం ఎత్తి నిరసన. తిరుపతి జిల్లా గూడూరులో 7 మంది ఎర్రచంద్రం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుల వద్ద నుండి అక్రమంగా తరలిస్తున్న 12 ఎర్రచంద్రం దుంగల స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కన్నా లక్ష్మీనారాయణను తాజాగా టీడీపీలోకి చేర్చుకున్న అధినేత చంద్రబాబు ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో నేతల కుమ్ములాటలలో అగమ్య గోచరంగా మారుతున్న పార్టీని గాడిన పెట్టేందుకు ట్రిబల్ షూటర్ పాత్ర అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ఇవాళ విజయవాడకు వచ్చి పార్టీలో రెబల్ నేతలతో భేటీ అయ్యారు. టీడీపీలో తాజాగా ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ వచ్చి రాగానే పని మొదలు పెట్టేశారు. ముఖ్యంగా తనకు అస్సలు గిట్టని టీడీపీలో చేరాకే ఓ సంచలనం అయితే ఇప్పుడు ఆయన రాగానే మొదలుపెట్టిన ప్రతి పని సంచలనాలు రేకెత్తించేలా కన్నా ప్లాన్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. సహజంగా అయితే పార్టీలోకి రాగానే అప్పటికే పార్టీలో ఉన్న సీనియర్లు ముఖ్య నేతల్ని కలవాల్సి పోయి ఆయన రెబల్ నేతలతో భేటీ అయ్యారు. తద్వారా తనకు అధినేత అప్పగించిన బాధ్యత ఏంటో చెప్పకనే చెప్పేశారు. విజయవాడలో టీడీపీ నేతల కుమ్ములాటలలో పార్టీ కుదేలవుతోంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ ముద్దాంగన్ గారి నాయకత్వం. గుర్తుల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. గుర్తుల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. పట్టాభి విషయంలో తమ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పట్టాభి పాత ఫోటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీని విమర్శించే అర్హత కన్నా లక్ష్మీనారాయణకు లేదని అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజం కన్నాదని, బీజేపీ వాసాలు లెక్కపెట్టిన తర్వాత ఆయన టీడీపీలో చేరారని చెప్పారు. టీడీపీలో చేరడం ద్వారా ఆయన నైతిక విలువలను కోల్పోయినట్టేనని అన్నారు. రాజకీయంగా కన్నా లక్ష్మీనారాయణ చనిపోయినట్టేనని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాము సహించబోమని హెచ్చరించారు. ఫిబ్రవరి మాసంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద దాడి చేశారని, ఆ దాడిలో ఆయనకి తీవ్రంగా గాయాలయ్యాయని, ఆ గాయాల ఫోటో తీసి ఇదే ఈనాడులో వేసి ఆంధ్రజ్యోతిలో వేసి ఇది చాలా దారుణం అన్యాయం అన్నారు. అదొక కథ. ఆ కథ అలా ముగిసింది. మొన్న గన్నవరంలో జరిగినటువంటి ఒక సంఘటనలో
తెలుగుదేశానికి చెందినటువంటి నాయకులు గందరగోళాన్ని సృష్టించి పోలీసుల్ని కొట్టి పోలీసుల మీద దౌర్జన్యం చేసినటువంటి సంఘటనలో పటాబి ఇతరుల మీద కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రైమా ఫేసి కేసు ఉన్నదని భావించినటువంటి న్యాయస్థానం రిమాండ్కి పంపిస్తే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళారు. దీన్ని నీరుగార్చడం కోసం దీనిలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని అధికార దుర్వినియోగం చేస్తుందని చెప్పేటటువంటి ప్రయత్నం, ఈ పోర్ స్టార్ అయినటువంటి పట్టాభిని చిత్తకొట్టేశారు పోలీసులు అని ప్రచారం చేసే కార్యక్రమం. సరే, తెలుగుదేశం వాళ్ళు కొట్టకపోయినా కొట్టినట్టుగా ప్రచారం చేసుకోమని ఆ మధ్యన ఒక ఎమ్మెల్సీ గారు చెప్పాడు, అది కూడా వార్తల్లోకి వచ్చింది. కోర్టు ముందుకెళ్ళి జడ్జి గారి ముందు నన్ను కొట్టారు అని బావురమంటే అది హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్లో కేసు అవుతుంది, దీని మీద మనం నాటకం ఆడదామని ఒక ప్లాన్ ప్రకారం కుట్ర ప్రకారం తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది. ఓకే, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పార్టీ కాబట్టి అనేకమైనటువంటి ఎత్తుగళ్ళు వేసి అన్యాయాలు చేసి వారు ముందుకు వెళ్ళొచ్చు. కానీ జర్నలిజం అని చెప్పేటటువంటి ఈనాడు రామోజీరావు గారు ఏం చేశాడు? 2021 ఫిబ్రవరిలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి మీద దాడి చేసి పట్టాభిని కొట్టారనేటువంటి కేసులో ఉన్నటువంటి ఫోటోలు తీసుకొచ్చి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ప్రభుత్వం అందించే వరకు పోరాటం సాగుతుందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు అన్నారు. సైకిల్ పై ఇంటింటికి పేపర్ వేసి ప్రజల సమస్యలు తెలుసుకుని వినూత్న నిరసన తెలియజేయడం విశేషం. టీడీపీ ప్రభుత్వ హయాంలో 7,158 ఇళ్లు 90% పనులు పూర్తి చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 1,800 మందికి ఇళ్లు ఇవ్వడం దారుణమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తూ ఉంటానని స్పష్టం చేశారు. బాగున్నారా? చెప్పాలంటే నెంబర్ 1 పాలకొల్లు. ఈ సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు చేసి ఉంటే సరిపోను. ఈ బిల్డింగ్లు అయిపోయి కూడా మొత్తం రేకులు మొత్తం దుబ్బేసారు. ఇక్కడ అయిపోయినాయి. ఇక్కడ బరువు రేకులు అన్ని అయిపోయినాయి. పైపులు మొత్తం పోయేసారు. టిట్కోళ్ళ దగ్గర మొత్తం అయిపోయిందండి. చిత్రగట్టు కూడా మళ్ళీ మీరు రావాలి, చెయ్యాలి అంతే. ఎవరికైనా ఫ్యాన్ విసిగిపోయారు. ధాన్యం ఇంత నరకం ఎప్పుడన్నా ఉన్నదండి అసలు. ఈవెన్ ధాన్యం మొన్న బత్త 1000 రూపాయలు చేసి మిల్లుకాడ ఇచ్చారండి. 2 నెలలు అయిపోయిందని కోసి ఏమో టార్గెట్ అయిపోయిందంట. ధాన్యం ఏమో దింపలేదు. బత్త 1000 రూపాయలు చేసి మన బతిమాలి అండి. దాని మీద 5 రోజులు ఉందని లోడ్ వచ్చి మరి 5 రోజులు రోజుకి 5,000 రూపాయలు కిరాయి. 1,530 రూపాయలు రావాలి బస్తాకి. రావాలండి. గవర్నమెంట్ రేట్ 1,530 రూపాయలు. రైతులకు మాత్రం ఇది ఇప్పుడు ఈ సంవత్సరం నరకం అండి. ఇంకా నరకం ఎక్కువ లేదు అసలు. పొద్దుటే ఎమ్మెల్యే లేచి 5 గంటలు లేచి సైకిల్ మీద వెళ్ళి ఇంటింటికి పేపర్ వేస్తున్నాడంటే ఎందుకు వేస్తున్నాడు అంటే ఇవాళ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం. 4 సంవత్సరాలు అయినా సరే పాపం ఇటువంటి వాళ్ళకి అద్దె భారం నెల 4,000 5,000 కట్టవలసి. తిరుపతి జిల్లా గూడూరు మండలం తిప్పనూరు మేకనూరు అటవీ ప్రాంతం పరిధిలో 7 ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 12 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను పట్టుకోవడంతో చక్కటి ప్రతిభ కనబర్చిన ఎస్ఐ వినోద్ కుమార్ టీంను జిల్లా ఎస్పీ అభినందించారు. రోటరీ క్లబ్ 118వ వార్షికోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గూడూరు పురపాలక సంఘం కమిషనర్ సాయినాథ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటి కొళాయిని కమిషనర్ ప్రారంభించారు. రోటరీ క్లబ్ 118వ వార్షికోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో నీటి కుళాయిని ఏర్పాటు చేశారు. దీన్ని కమిషనర్ సాయినాథ్ ప్రారంభించారు. అలాగే రెండో పట్టణ పరిధిలోని మినీ బైపాస్ వద్ద రాజమాత రోటరీ క్లబ్ బస్ షెల్టర్ రాజమాత దేవి శిష్యులు వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ సాయినాథ్ మాట్లాడుతూ 118వ వార్షికోత్సవం జరుపుకుంటున్న రోటరీ క్లబ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, హిందూ శ్మశాన వాటికలో బోరు చెడిపోయి కర్మకృతువులకు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నారని రోటరీ క్లబ్ స్పందించి నూతన బోర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, రోటరీ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SBI కిష్ట ఈయననా SBI కిష్ట SBI కిష్ట అంటారు. గూడూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 118వ బర్త్డే జరుపుకుంటున్న రోటరీ క్లబ్కి బర్త్డే విషయం తెలియజేస్తున్నాం. ఈరోజు గూడూరు పట్టణంలో ఉత్తర సైడ్ ఉండే శ్మశాన వాటిక ఎన్నో ఏళ్ళగా అభివృద్ధికి నోచుకోక రోడ్డు దగ్గరలోనే పూడ్చిపెట్టే పరిస్థితి ఉండేది. సో మనము కొంచెం ఇనిషియేట్ తీసుకొని సంక్రాంతి కంటే ముందు పెద్దల పండుగ వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ బాగుండాలి అని ఉద్దేశంతో సుమారుగా 5.5 ఎకరా ఇక్కడ స్థలం ఉందనే విషయము ఇక్కడ క్లీన్ చేస్తే కానీ తెలియట్లేదు. సో క్లీన్ చేసినాక చల్లకాలంలోంచి నీళ్లు తెచ్చుకునే విధంగా ట్రాక్టర్తో లెవెలింగ్ చేయించడం జరిగింది. కానీ ఇక్కడ ఆల్రెడీ బోర్ వేయించారు మన గూడూరు పెద్దలు. సో బోరింగ్ ఉంటే బాగుంటుందని గౌరవ రోటరీ వాళ్ళని అడగడం జరిగింది. అడిగిన వెంటనే సుముఖంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోటరీ అధ్యక్షులు కానీ, రోటరీ కార్యదర్శి, రోటరీ కోఆర్డినేటర్ కానీ, రోటరీ సభ్యులు అందరికీ పేరు పేరున రోటరీ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా పట్టణ ప్రజలందరి తరపున. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్డు వాసులు ఆందోళనకు దిగారు. ఎన్టీడీపీఎస్ బూడిద వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రోగాల పాలై ఆసుపత్రుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇంట్లో అన్నం తినే పరిస్థితి కూడా లేదని అన్నారు. స్థానికులు ఆందోళనకు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోకపోతే తీవ్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలి. కూడితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్ ఎన్టీడీపీఎస్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, కూడితో ప్రజల ప్రాణాలను ప్రాణంగా పెట్టి వ్యాపారం చేస్తున్న వీడిపిఎస్ యాజమాన్యం, కూడితో మాఫియాను సృష్టిస్తున్న వీడిపిఎస్ యాజమాన్యం బూడిద సమస్యను తక్షణమే పరిష్కరించాలి. ఎన్టీపీఎస్ అధికారులు తక్షణమే రావాలి. ఎన్టీపీఎస్ అధికారులు తక్షణమే రావాలి. సిఈ గారు తక్షణమే స్పందించాలి. సిఈ గారు తక్షణమే స్పందించాలి. సిఈ గారు తక్షణమే స్పందించాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బూడిదపై తక్షణమే పరిష్కార మార్గం చూపించాలి. ప్రజల ప్రాణాలను బూడిద నుంచి కాపాడండి. ఫ్లై యాష్ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడండి. మా ప్రాణాలు పోకుండా కాపాడే పరిస్థితి ఈ ఇబ్రహీంపట్నం ఈ సిఐ గారి మీద, ఈటీపీఎస్ అధికారుల మీద, రాజకీయ నాయకుల అధికారుల మీద, రాజకీయ నాయకులదే ఎమ్మెల్యే గారే చాలా కొన్ని వందల లారీలు ఉన్నాయని చెప్తున్నారు. లారీ డ్రైవర్లు మీ వల్ల ఇది పోండి, మీ వల్ల ఏం కాదు, వాళ్ళే బోళ్ళు ఉన్నాయి. ఆ అధికారులు ఏముంటే మీ వల్ల ఏమైంది? మీరు ఆపినా కూడా ఆపరు. అధికారం ఆయన చేతిలో ఉంది. ఆయన రాజు. మీరు లేనోళ్ళు రాజు దలుచుకుంటే దెబ్బలక్కరువా అన్న పరిస్థితిలో చెప్తున్నారు వీళ్ళంతా. అయినా మేము ఆపం ఈ ఉద్యమం. మా ఓట్లన్నీ తీసేస్తున్నాడు. ఆ లారీలో మా ఇళ్ల మీద తోలుతున్నాడు. మరి ఈ బూడిదంతా మా నోట్లో పోతుంది. మా ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసింది. పసి పిల్లలు కూడా హాస్పిటల్ పాలైపోయారు. అల్లాడిపోతున్నాం మేము. మా ప్రాణాపాయాన్ని రక్షించమని, మమ్మల్ని కాపాడమని, ఈ లారీలు ఇప్పుడు ఇటు నుంచి తీసేసి ఏరే రూట్ పెట్టుకోమని. టీడీపీ ఎల్లో మీడియాపై మాజీ మంత్రి కన్నబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. విష ప్రచారమే ఎజెండాగా ఎల్లో మీడియా పనిచేస్తుందన్నారు. గన్నవరంలో పథకం ప్రకారమే పట్టాభి డ్రామా క్రియేట్ చేశాడని ఘాటు విమర్శలు చేశారు. ఎల్లో మీడియా రోజు రోజుకు దిగజారుతోందని, చంద్రబాబు కోసమే ఎల్లో మీడియా పనిచేస్తోందన్నారు. చంద్రబాబు చెప్పినట్టు బరితెగించి విష ప్రచారం చేస్తున్నారన్నారు. గన్నవరంలో పట్టాభి డ్రామా క్రియేట్ చేశాడని, ఈనాడులో తప్పుడు ఫోటోలు వేసి దుష్ప్రచారం చేశారన్నారు. రైట్. సో అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలన్న అవసరం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో మీడియా పాత్ర ఒక దుర్మార్గమైన పరిస్థితులకి
వ్యవస్థల్ని దిగజార్చేస్తున్న విషయాన్ని మేము పదే పదే చాలా సందర్భాల్లో చెప్పాం. అసలు మీడియా అనేది ఇంత వక్రీకరణ దేశంలో ఎక్కడా జరగని స్థాయికి ఆంధ్రప్రదేశ్లో మీడియా వక్రీకరణ జరుగుతోంది. ఒక రకంగా ప్రభుత్వం మీద మీడియా దాడి జరుగుతోంది. వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని హసనం చేసే విధంగా ఒక కుట్ర జరుగుతుందని మేము ప్రతిసారి చెప్తూ ఉన్నాం. పదే పదే మేము చెప్తూ ఉంటే ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నారని కొట్టేస్తా ఉన్నారు. ఈరోజు నిన్న మొన్న 3 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనం విన్నప్పుడు చూసినప్పుడు ఈ పత్రికలు పర్టికులర్గా ఎల్లో మీడియా అని ముద్దుగా పిలుచుకునే పత్రికలు ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, ఇంకా కొన్ని వారికి అనుబంధ సంస్థలు లాంటివి, వాళ్ళ వేస్తున్న వార్తలు, చేస్తున్న ప్రసారం చూస్తుంటే ఇంకా దిగజారిపోవడానికి వాళ్ళకి మెట్లేమీ లేవు. ఈనాడు దిగజారిపోవడానికి మెట్లేమీ లేవని ఇంకొకసారి నిరూపించుకుంది ఈనాడు నిన్న. చాలా చిత్రం ఏంటంటే జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి కౌరు శ్రీనివాస్ పార్టీ కార్యాలయం నుండి భారీ ఊరేగింపుతో ఏలూరు బయలుదేరి వెళ్లారు. ముందుగా నరసాపురం రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ వాహనాల్లోని నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు గుండం నాగబాబు, అడబాల రమణ, చిట్టూరి ఏడుకొండలు, కుక్కల శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్తే సార్. ఆన్లైన్ లోన్ యాప్స్ ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. మీ ఆర్థిక అవసరాలను మేం తీరుస్తామంటూ మొదట వెంటపడే లోన్ యాప్స్ సిబ్బంది ఆ తర్వాత అధిక వడ్డీలకు వసూలుకు వెంటపడుతూ ఉంటారు. ఇక సకాలంలో లోన్ డబ్బులు తిరిగి చెల్లించలేదో అంతే సంగతి. మాటిమాటికి ఫోన్ చేయడం, అవసరమైతే బెదిరించడం, చివరకు బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వెనకాడకుండా నరకం చూపిస్తారు. ఇలా లోన్ యాప్ వేధింపులకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకోగా తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో యువకుడు బలయ్యాడు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చెల్లపల్లికి చెందిన మహమ్మద్ జాన్ భార్య, కుమారుడితో కలిసి విజయవాడలో ఉండేవాడు. విజయవాడలోని ఓ పాల ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే చాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న అతడికి అత్యవసరంగా డబ్బులు అవసరం పడ్డాయి. దీంతో ఓ ఆన్లైన్ లోన్ యాప్ నుండి డబ్బులు తీసుకుని అవసరం తీర్చుకున్నాడు. అయితే అవసరమైతే తీరిపోయింది, కానీ తీసుకున్న లోన్ ఎలా తిరిగి చెల్లించాలో మహమ్మద్కు అర్థం కాలేదు. డబ్బులు లేకపోవడంతో గడువులోపు లోన్ డబ్బులు తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ ప్రతినిధులు వేధింపులు మొదలయ్యాయి. రోజురోజుకు ఈ వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో లోన్ యాప్ సిబ్బంది ఒత్తిడి తట్టుకోవడం మహమ్మద్ వల్ల కాలేదు. దీంతో ప్రాణాలు తీసుకోవాలన్న దారుణ నిర్ణయం తీసుకున్నాడు. గత రాత్రి తన గదిలో ఎవరూ లేని సమయంలో మహమ్మద్ జాన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లోన్ యాప్ వేధింపులే ఈ ఆత్మహత్యకు గల కారణమని గుర్తించారు. మహమ్మద్ అలాగే ఇప్పటి వరకు అనేక మంది ప్రాణాలను బలి తీసుకున్న లోన్ యాప్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సలపల్లి గ్రామం మా అన్నయ్య గారు అబ్బాయి అండి. మిల్క్ ప్రాజెక్టులో ఉద్యోగం చేస్తాడు. ఈ లోన్ యాప్ ఆగడాలతో వాళ్ళు ఒక 1 డే బిఫోర్ మాకు ఒక బ్యాడ్ మెసేజ్ వచ్చింది. బ్యాడ్ మెసేజ్ అంటే అది చెప్పుకోలేని పరిస్థితి అనమాట. అటువంటి బ్యాడ్ మెసేజ్ వచ్చింది. సో ఇమీడియట్లీగా మా వాడికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా వాడు ఎత్తలేదు. వాడు వెక్స్ అయిపోయాడు. అసలు ఎంత ఘోరాతి ఘోరం అంటే చిన్నపిల్ల 11 నెలల బాబు ఉన్నాడు. 31 సంవత్సరం వయసు. ఏం చెప్తాం సార్? ఫోన్ వస్తే ఫోన్ వెళ్తే వాడు హ్యాక్ చేసుకుని ఉన్నాడు. మేము గవర్నమెంట్ని మరీ కోరుతున్నాం సార్. తెలంగాణలో అయితే కొంచెం బాగా స్పీడ్గా చేస్తున్నారు దీని గురించి, లోన్ యాప్ల గురించి. మన ఆంధ్ర రాష్ట్రంలోనే బాగా అసలు ఎంత ఘోరంగా ఉందంటే అసలు చెప్పుకోలేని పరిస్థితి సార్. ఆ కుటుంబం ఏమైపోద్ది సార్? మిడిల్ ఫ్యామిలీ సార్. పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీ కార్యకర్తలుగా మేము చాలా బాధపడుతున్నాం సార్. గవర్నమెంట్ దీని గురించి గట్టిగా యాక్షన్ తీసుకోవాలని నేను మరీ కోరుతున్నాను సార్. అసలు ఆ మెసేజ్లు కూడా అసలు ఏ రకంగా అసలు మనం ఎవరికన్నా చూపించడానికి, ఎవరికన్నా చెప్పడానికి కూడా అవకాశం లేదు. మరి ఇంత ఈ ఆన్లైన్లో ఇది ఇంత జరుగుతున్నా కానీ గవర్నమెంట్ దీన్ని గట్టిగా ఇచ్చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఆ స్టేజ్లో నా అన్న కొడుకుని, నా బిడ్డని అక్కడ పరిస్థితిలో చూడటం అంటే అసలు ఎవ్వరు. లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు లబ్ధి చేకూరుతుందని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర చైర్మన్ కెకే రాజు అన్నారు. ఈ మేరకు న్యాయవాదుల ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయం ఆవరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో జూనియర్ న్యాయవాదులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని అన్నారు. న్యాయ వృత్తిలోకి చేరి ఎన్రోల్మెంట్ అయిన జూనియర్ న్యాయవాదులకు ప్రాక్టీస్ సమయంలో ఎటువంటి ఆదాయం ఉండదని, అటువంటి వారికి చేయూతనిచ్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లా నేస్తం పథకం ద్వారా ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని, అందులో భాగంగా ప్రతి 6 నెలలకు ఒకసారి 30,000 రూపాయలు నగదును జూనియర్ న్యాయవాదుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. 3 సంవత్సరాల పాటు వారికి లా నేస్తం పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రతి ప్రాంతంలోనే కూడా, ప్రతి అడుగులోనూ కూడా ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో భాగస్వాములయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు, సలహాలతో పాటు వారికి ఉన్న సమస్యలు కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా ఒక ఆలోచన చేసి గతంలో ఎవరో చేయలేనటువంటి విధంగా ఈరోజు లా నేస్తం ద్వారా న్యాయవాదులు కూడా మనం అండగా ఉండాలి, వారికి కూడా మనం చేయూతనివ్వాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన లా నేస్తం గురించి మనందరికీ కూడా తెలిసిందే. ఈ సందర్భంగా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసుతో, నిబద్ధతతో, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారి శ్రేయస్సు కోసం ఆయన పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి మనందరి సపోర్ట్ కూడా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలోని రెబల్ నేతలతో భేటీ అయిన టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అల్పాహారం చేస్తూ వారితో మంతనాలు. తమ ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్న మంత్రి అంబటి రాంబాబు. బీజేపీ వాసాలు లెక్కబెట్టిన తర్వాత కన్నా టీడీపీలో చేరారని వ్యాఖ్య.
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన. లబ్ధిదారులందరికీ టిట్కో ఇళ్లు అందజేయాలంటూ పేపర్పై అవతారం ఎత్తి నిరసన. తిరుపతి జిల్లా గూడూరులో 7 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుల వద్ద నుండి అక్రమంగా తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగల స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.